మన యంగ్ టైగర్ చేస్తున్న సినిమాల గురించి మాట్లాడితే అమ్మో ఎన్ని పెద్ద సినిమాలు చేస్తున్నాడో అని పొంగిపోతాం కదా. త్రిబుల్ ఆర్ తర్వాత వచ్చిన దేవర సినిమా కూడా మంచి హిట్ అయింది. అయితే ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ చాలా పెద్ద సినిమాలతో బిజీ అవడంతో సీక్వెల్ ఉంటుందా లేదా అన్న సందేహం అందరికీ వచ్చింది. కానీ సీక్వెల్ వస్తేనే ఆ కథ ఎండ్ అవుతుంది, అది అందరికీ తెలుసు కదా. అయితే మరి ఈ సీక్వెల్ మీద కొత్త అప్డేట్ తో రెడీగా ఉన్నాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జీ, ఇంకా తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసే శక్తి. గత కొన్నేళ్లలో ఆయన కెరియర్లో వచ్చిన ప్రతి సినిమా అభిమానుల్లో ఒక ప్రత్యేకమైన అంచనాలను సృష్టించింది. ముఖ్యంగా త్రిబుల్ ఆర్ తర్వాత తారక్ స్థాయి మరింత పెరిగిపోయింది. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించడమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎన్టీఆర్ పేరు మరింత బలంగా వినిపించింది. ఆ సినిమా తర్వాత ఆయన నుండి వచ్చిన దేవరపై అభిమానుల్లో అంచనాలు సహజంగానే ఆకాశాన్నంటాయి. దేవర పార్ట్ 1 విడుదలకు ముందు నుండే ఈ సినిమా గురించి భారీ చర్చ జరిగింది. దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించగా, తారక్ తన నటనతో సినిమాకు మరింత బలం చేకూర్చారు. ముఖ్యంగా ఆయన మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సన్నివేశాల్లో కనిపించిన పవర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. థియేటర్లో ఈ సినిమా విడుదలైన తర్వాత బాక్సాఫీస్ దగ్గర భారీ వసూలు సాధించింది. ఒక సోలో హీరోగా తారక్ తన స్టార్ పవర్తో ఈ చిత్రాన్ని 500 కోట్ల క్లబ్లోకి తీసుకెళ్లడం నిజంగా విశేషం. అభిమానుల జోష్, మాస్ ఆడియన్స్ నుండి వచ్చిన స్పందన ఈ సినిమాను మరింత ఎత్తుకు తీసుకువెళ్లాయి. అయితే థియేటర్లో అద్భుత విజయాన్ని సాధించిన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత మాత్రం కొన్ని విమర్శలను ఎదుర్కొంది. ముఖ్యంగా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ ప్రారంభమైన తర్వాత కథనం విషయంలో కొంతమంది నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ కథనంపై కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. కథలో కొన్ని అంశాలు మరింత బలంగా ఉండాల్సిందని, కొన్ని పాత్రలకు ఇంకా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ విమర్శలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. సాధారణంగా ఇలాంటి విమర్శలు వచ్చినప్పుడు చాలా మంది దర్శకులు కొంత నిరుత్సాహానికి లోనవుతారు. కానీ కొరటాల శివ మాత్రం ఈ స్పందనను చాలా పాజిటివ్ గా తీసుకున్నారని తెలుస్తోంది. పార్ట్ 1 పై వచ్చిన ప్రతి కామెంట్ ను ఒక ఫీడ్బ్యాక్ లా తీసుకుని పార్ట్ 2ను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈసారి ఎక్కడా రాజీ పడకూడదని, అభిమానులు ఊహించిన దానికంటే గొప్ప అనుభవాన్ని ఇవ్వాలని ఆయన గట్టిగా ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇటీవల కొరటాల శివ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పార్ట్ 1లో భయాన్ని మాత్రమే పరిచయం చేశామని, రెండో భాగంలో దానికి మించి మరింత పెద్ద స్థాయిలో చూపిస్తామని ఆయన ఇచ్చిన హింట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈసారి కథలో ఫియర్, పవర్, రివెంజ్ అనే 3 ప్రధాన అంశాలు ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఈ 3 పదాలే ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేశాయి. ఎందుకంటే మొదటి భాగంలో భయాన్ని చూపించిన తర్వాత ఇప్పుడు శక్తి ఎలా బయటపడుతుంది, పగ ఎలా తీర్చుకుంటారు అనే అంశాలు కథలో కీలకంగా మారబోతున్నాయి. ఇంకా తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం రెండో భాగం మొత్తం వరా పాత్ర చుట్టూనే తిరుగుతుందని తెలుస్తోంది. ఈ విషయం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది. టైటిల్లో కూడా వరా అనే అక్షరాలను ప్రత్యేకంగా హైలైట్ చేయడం ద్వారా మేకర్స్ ఈ విషయంపై ఒక స్పష్టత ఇచ్చారు. అంటే రెండో భాగంలో కథ పూర్తిగా కొత్త స్థాయికి వెళ్లబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని దర్శకుడు మాత్రమే కాదు, హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా సోషల్ మీడియాలో ధృవీకరించడం విశేషం. కొంతకాలంగా సోషల్ మీడియాలో దేవర 2 షూటింగ్ ఆగిపోయిందని లేదా ప్రాజెక్టు క్యాన్సిల్ అయిందని కొన్ని నెగటివ్ వార్తలు వినిపించాయి. కానీ ఈ తాజా అప్డేట్తో ఆ వార్తలన్నిటికీ పూర్తిగా చెక్ పడినట్టే అయింది. అభిమానులు కూడా ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ కూడా పలు సందర్భాల్లో రెండో భాగం ఖచ్చితంగా ఉంటుందని, అది అభిమానుల ఊహకు అందని స్థాయిలో ఉంటుందని చెప్పడం మరింత హైప్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం తారక్ తన తదుపరి భారీ ప్రాజెక్టుపై దృష్టి పెట్టారు. మాస్ సినిమాలకు ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుడు ప్రశాంత్ నీల్తో ఆయన చేయబోతున్న చిత్రం ఇప్పటికే భారీ అంచనాలను సృష్టిస్తోంది. ఇటీవల విడుదలైన తారక్ లుక్ చూస్తే ఆయన పూర్తిగా కొత్త అవతారంలో కనిపించబోతున్నారని స్పష్టమవుతుంది. అభిమానులు కూడా ఈ లుక్ చూసి బీస్ట్ మోడ్లో తారక్ కనిపించబోతున్నారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ సినిమా పూర్తయ్యాక పూర్తి స్థాయిలో దేవర 2 షూటింగ్లో ఎన్టీఆర్ పాల్గొనబోతున్నారని సమాచారం. అంటే రెండో భాగం కోసం ఇప్పటికే బలమైన ప్రణాళికలు సిద్ధంగా ఉన్నట్లు అర్థమవుతుంది. పార్ట్ 1 పై వచ్చిన విమర్శలన్నిటినీ పార్ట్ 2 విజయంతో పూర్తిగా చెరిపేయాలని కొరటాల శివ కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి
కల్కి దేవర పార్ట్ 1 ఒక భారీ విజయాన్ని సాధించిన పార్ట్ 2 పై అంచనాలు మరింత పెరిగాయి. ఈసారి కేవలం భయాన్ని చూపించడం మాత్రమే కాదు, పవర్ ను బయట పెట్టడం, పగను తీర్చుకోవడం, కథను మరింత ఎమోషనల్ మాస్ స్థాయికి తీసుకువెళ్లడం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. ఎన్టీఆర్ స్క్రీన్ పై ఎలా విధ్వంసం సృష్టిస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.